ఎందుకంటే చికెన్ చూసాను, మటన్ చూసాను, వెజ్ చూసాను, నాన్ వెజ్ చూసాను. ఏందండి చాక్లెట్ శాండ్విచ్ అంటే ఐస్ క్రీమ్ చాక్లెట్ అంటే మా అమ్మాయిలకి పిచ్చి. అమ్మాయిలు కదా నీకెందుకు? మంచిగా ఉంది, ఒక్క ఫోటో కొట్టనా? ఏం చేస్తున్నావు పైన? ఫోటో కొట్టమన్నా కదా, ఫోటో కొట్టమన్నా కదా, ఫోటో కొట్టు. వెనిలా ఐస్ క్రీమ్. నాకు ఒక డౌట్, ఎప్పుడు వెన్నెలా ఐస్ క్రీమ్ అంటారు, మరి చందమామ ఐస్ క్రీమ్ అని ఎందుకు అన్నారు? ఎందుకంటే చందమామ ఇక్కడే ఉంది కదా మా దగ్గర అని అనుకుంటున్నావు కదా. ఉన్న మచ్చలా ఉంటారు ఓన్లీ వన్స్. నెక్స్ట్ KFC స్టైల్ చికెన్ లెగ్ పీస్. ఏమైంది? ఊరికి అరవాలనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను బబుల్ గా ఉంటాను కదా. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది ఎవడో బబ్బులు వలగొట్టినట్లు అరే దీనిపైన ఇది ఉందిరా. ఏం కాదు ఇప్పుడు నా దాని మీద ఆశ. నీది బంగారం. జిల్ జిల్ జితు జిల్ జిల్ ఒక్కసారి చెప్తున్నా. జిల్ జిల్ జితు ఉల్లిలో మీరు నవ్వండి, నవ్వుతూ ఉండండి. టేస్టీ తేజ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్, గంట కొట్టండి, లేకపోతే వీడియో కొట్టండి. టేస్టీ తేజ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి. సర్కస్ చేస్తానండి, మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుడ్ విత్ ఫన్. ఎలా ఉన్నారు అందరూ? అబ్బా ఎట్లా తీసా తెలుసా, ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి వాయిస్ ఇక్కడ నుంచి వస్తుంది, నీకు మాత్రం ఇక్కడ నుంచి వస్తుంది. ఎందుకంటే ఫుడ్ ఛానల్ మొత్తం ఫుడ్ ఏడే ఉంటుంది కాబట్టి ఎన్నో తీసుకొస్తా బయటికి. ఈ హోటల్ పేరేంటి? చెప్తా, అన్లిమిటెడ్ ఫుడ్ ఇస్తాను. ఇచ్చేయి. ఏంటది? ఫుడ్ ఇస్తానన్నావు కదా. అరే ఇద్దరు వెళ్ళిపోంటారు, 5 మాత్రం చేసుకుంటా వీడియో. ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ కూర్చొని మాట్లాడుకుందాం. ఎందుకు కాల్ బబుల్ గమ్ మాక్టైల్ తాగగానే అతుక్కుపోద్ది. మాక్టైల్ అంటే అన్న నువ్వే తాగాలి, ఎందుకంటే తాగంగానే అతుకపోద్ది కాబట్టి నువ్వు మాట్లాడుకుంటూ ఉంటావు సైలెంట్ గా, నువ్వు తాగేసి అది. ఇది జామకాయ ఉంది లోపల. జామకాయ మాక్టైల్. ఓకే డన్. ఇక్కడ ఏంటంటే ఇందులో నీళ్ళు పోతే పొగలాస్తాయి. మ్యాజిక్ పోయిరా, నీ సొమ్మేం పోయింది, అది కూడా వేసుకో. వావ్ వావ్. అరే ఆవిరి పట్టు. మమ్మల్ని గిఫ్ట్ గా ఇచ్చినావు కదరా, మాకు గిఫ్ట్ ఏం లేదా? అయ్యో ఎందుకు లేవన్నా, 2 తెప్పించిండు. ఎవరికి? ఒకటి 5 మార్క్, ఇంకొకటి నీకు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. బాగా అరే తేజ చెప్పురా. ఇన్ని పొగలు వెళ్తున్నాయంటే నాకు తెలిసి కంపల్సరీ ఆలీబాబా అద్భుత దీపంలో ఉంటుంది చూడు, ఆ దీపం అదే కావచ్చు. ఒకసారి రుద్దుతావు. ఏంట్రా జీని రావట్లేదు? ఆల్రెడీ వచ్చింది కదా, ఎక్కడ ఉందిరా? ఇక్కడ కూర్చుంది కదా.
మీరు దేని మీద పంచండి కానీ ఆ పొట్ట మీద వేయకండి. ఆ పొట్ట ఫ్యాన్స్ ఉన్నారు, కూలర్స్ ఏసీ కూడా ఉన్నాయి. ఎడిటింగ్ లో తీసేయండి. ఓకే డన్ బ్రో, ఇక మనం లేట్ చేయకుండా ఫస్ట్ అన్నా ముగ్గురిని పిలిచినావు, డన్ బ్రో ఎవరు? వావ్ ఫ్రాన్స్ అన్నా మంచిగా ఉంది. ఒక్క ఫోటో కొట్టమ్మా. ఏం చేస్తున్నావు పైన? ఫోటో కొట్టమన్నా కదా, ఫోటో కొట్టు. నువ్వు నన్ను ఎంత హింస పెట్టావో తెలుసురా, ఎన్నో సార్లు నేను చెప్పేద్దాం అనుకున్నాను రా. మా కెమెరా వీడియో ఫోటో తెస్తున్నాడు మీ మగాళ్ళ. జిత్తన్న దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది అన్న, ఏంట్రా? భాస్కర్ అన్న నీకు ఏ పంచి అక్కడ ఏనితలేడని అన్న ఇక్కడ ఎత్తాను వచ్చి. కానీ నువ్వు మాత్రం ఎక్కడ వేయట్లేదు. ఇది పేర్లే సరే అరే అరే ఫస్ట్ మనం తాగుదాం. అన్నా అంటే ఇప్పటికిప్పుడు తాగడం అంటే కష్టం. అమ్మాయిని తీసుకొచ్చి తాగుదామని అంటే అది పద్ధతి అది కాదు. కాదు పాప, మీకు ఇందులో ఏది కావాలో తాగండి. పైమా నీకు ఏది కావాలో చెప్పమ్మా. తినమ్మా ఉల్లిగడ్డ. చిట్టన్నా ఉల్లిగడ్డ కాదని. మేము పోతానికి మర్చిపోయా. I want this. బబ్బులు గమ్మా, ఎందుకంటే నేను బబుల్ గా ఉంటాను కదా. లేవు ఎవడో బొబ్బులు వలగొట్టినట్లు ఉన్నది. ఇదేందా ఇదే, ఇది నేను చూడలే. తీసుకో మేడం, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పారే. జిత్తు నువ్వేంట్రా? నేను ఇది గ్రీన్ యాపిల్, ఎందుకంటే తాగు. ఇది పైన గ్రీన్ ఉంది. లేదు కింద బ్లాక్ ఉంది కాబట్టి నీకు సెట్ అయింది, తాగు. అండర్ మిక్స్ బబుల్ టీ అంట, పైనేమో జపనీస్ మచ్చ, కిందేమో కొబ్బరి. ఈ రెండు కలవు. మనం పైది పెట్టి ఏంటి పైది తాగామనుకో పై టేస్ట్ వచ్చింది. స్ట్రా కింద పంపించి లాగటంలో ఫస్ట్ సరే తాగండి, ఎలా ఉంది చెప్పాబా? ఓ అద్భుతంగా ఉందన్న ఇదైతే. రవీను అన్న మొన్న మీ రూమ్ కి వచ్చినప్పుడు బల్బు లేదని చెప్పినావు కదా, ఇది తీసేయి. బల్బు ఉంది, పోయి ఫిట్ చేసుకో. 100 వోల్టేజ్ బల్బు, కరెంట్ బిల్ కూడా తక్కువ వస్తుంది. ఓకేనా? అన్న నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఓకే అన్న. ఈ ఒక్క పంచుకి ఇయ్యొచ్చు పేమెంట్. నా కనీసం ఈ పంచక నీకు వచ్చి నీకు దేనికి ఇవ్వాలి చెప్పు పేమెంట్. హలో, నా ఫేస్ కే పేమెంట్ ఇస్తారు. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది ఈ ఫేస్ కు పేమెంట్ కాదు, పేడలు కూడా ఇస్తారు. ఇవ్వండి, కింద కొబ్బరి, పైన జపనీస్ ది సూపర్ ఉంది టేస్ట్. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ అన్లిమిటెడ్ మాక్టైల్స్ కూడా ఉంటాయి. అవునన్నా, వావ్ ఇది మిర్చి కాదు ప్రభాస్ అనుష్క. కాటు కళ్ళని చూస్తే పోతుంది మరి పోతుంది. నీ ముఖం చూస్తే మాకు పోతుంది. ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? సేమ్ ఫీలింగ్ నాకు కూడా ఇప్పుడు అనిపిస్తుంది. ఓవర్ యాక్షన్ చేయక. గ్రీన్ పైనాపిల్ కదా, మరి పైనాపిల్ కూడా ఆపిల్ ఎక్కడ కూడా లేదు, పైన లేదు కింద కూడా లేదు. నువ్వు వాడు పెట్టి మైక్ తీసి వెళ్ళిపో. వద్దు. తిన్నాక ఇది వంకాయ. ఇది వంకాయ కాదు, 1 2 3 4 5 6 6 కాయ. నీ తలకాయ. ఇది ఎండ్రకాయ క్రాబ్స్ అండి, ఒకసారి టేస్ట్ చేద్దాం. క్రాబ్సా? ఈ బుజ్జెస్ వస్తాయా? అది క్యాబ్ అన్నావు కదరా. దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు. ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. అది ఉండరా క్రాబ్స్ రా. క్రాబ్స్ అంటే నీలాగే అన్నమాట. ఫస్ట్ టైం ఒక ఎండ్రికాయ తింటున్నది. ఎలా ఉంది? ఇది చాలా బాగుంది. ఇది నా కోసం తీసుకున్నది, నువ్వు తినడం అక్కడ స్కిట్లో నువ్వే తిని, ఇక్కడ నువ్వే తిని, ఇంకా మమ్మల్ని ఎప్పుడన్నా నువ్వు తినవు కదా, అందుకే Bro. నేను తింటున్నా. చాలా బాగుంది. క్రాబ్స్ బీభత్సంగా ఉడికి, అబ్బా పైనేమో క్రిస్పీగా, లోపలేమో మెత్తగా, తింటా ఉంటే పోతా ఉంది. నాకైతే క్రాబ్స్ నచ్చినాయి. అరే అన్న. ఇదేంట్రా? ఏంటో తెలియదు నేను ఎత్తాను. ఎలికి కొరికినాడు కొరుకుతున్నాడు, మనం మర్చిపోవట్లేదు. కానీ క్రాబ్స్ రా, క్రాబ్స్ కాదు, ఉల్లి రింగ్స్, ఆనియన్ రింగ్స్. ఉల్లి రింగ్సా? ఆనియన్ కి పైన మొత్తం గార్నిష్ చేసి, మ్మ్. అబ్బా ఒక ఉల్లి రింగ్ తిని నువ్వు. అన్నకి అన్న ఉల్లిలో రింగు. మర్యాదగా మాట్లాడు, కరెక్ట్ గా చెప్పు. అదే రా, అదే నేను ఉల్లి రింగ్ అన్న. ఉల్లి రింగు. ఇదిగోండి ఒకసారి. ఆ చీజు అది రియల్లీ అసలు చాలా బాగుంది. ఇది నాకైతే చాలా ఇది ఎక్కడంటే మనకి అమీర్పేటలో ఉంటుందండి. ఆల్మోస్ట్ ఆల్ ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఒకే ప్లేస్ లో. ఇది చిన్న స్టార్ట్అప్ అనుకొని. పాపం. నిజం చెప్తున్నాను, నిజం నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, మహేష్ బాబు ఆల్రెడీ చెప్పిండు. కొడతారు రే, కింద బ్యాగ్ నిన్ను నన్ను ఇది ఎక్కడ కొడతారు? చెయ్యి, ఇది చెంప, తర్వాత ఉంటది. జిత్తు అన్న కామెడీ చేయడం అన్నది ఎంత నిజమో ఇది చాలా బాగున్నది అనేది కూడా అంతే నిజం. నమ్మతారా?
నమ్మతారా కాదు నమ్ముతారా. నాకైతే ఈ ఉల్ రింగ్ సూపర్ గా నచ్చింది. నెక్స్ట్ ప్రాన్స్. మా పాప నువ్వు తిన్నాక నీకు ప్రాన్స్ ఇస్తా. ప్రాన్స్ ఐ విల్ టేస్ట్ నా ఆల్రెడీ. అక్కడ కాదు బాబా, ఇక్కడ. అదా ఏమనుకోకపోతే ఆ టమాటాలు అన్ని ఇస్తావా? ఏమ్మా ఇంట్లో వండుకోవడానికి టమాటాలు లేవన్నా? టమాటాలు కూడా లేవు. గోల్ చేయకండి. నువ్వు చెయ్యవు, మేము చేసి చేయని మరి ఎందుకు పిలిచి నువ్వు చెప్పు. టేస్ట్ ప్రాన్స్ నువ్వు తిని పాపకు కూడా తినిపి. ప్రాన్స్ అండి ఒకవేళ టేస్ట్ చేద్దాం. మరి ప్రాన్స్ తిన్నావు నువ్వు? తిన్నా అన్న. తీసుకో, వీడికి నచ్చినట్టు అందుకే. బాగుందమ్మా. మా చిట్టి చెల్లెలకి నేనే తినిపిస్తున్నాను. తిను. అరే ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చి మన బిగ్ బాస్ నాగార్జున గారు ఇది తిని టేస్ట్ ఎలా ఉంది చెప్పమంటే ఆయన ఏం చెప్తారు చెప్పరా? చాలా అద్భుతంగా ఉంది. అన్లిమిటెడ్ ఫుడ్ డిస్కౌంట్ లో ఆమిర్పేట్ లో చాలా తక్కువ ధరలకి మా భయమ చూడండి ఆల్రెడీ తినకుండా వచ్చేసింది, ఫుల్ గా లాగించేస్తుంది. ఇంటికి వెళ్ళాక మోహంలో కళకళలాడుతుంది. ఓకేనా? మొత్తం బాగుంది కానీ మూత ఎందుకు తమ్ముడా? ఎండకైనా వాడు ఎందుకే అన్నా వాడు ఎందుకే లెక్కుంటున్నా, అందుకే వాడికి ఎందుకే ఇచ్చి తిరుపతి కావట్లేదు, అందుకే మీ ఫ్యామిలీ అనే. హ్యాపీ బర్త్డే అన్నా. నువ్వు ఎలాగో పువ్వు, ఈ పువ్వుని ఎందుకు గెలుపుతావు? బాగుందన్న. ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. ఏంట్రా 5 అన్నావు? ఇంకా చాలా 10-15 ఉన్నాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నావు. యాక్చువల్ గా ఇది కూడా అన్లిమిటెడ్. మండే ఒక అన్లిమిటెడ్, ట్యూస్డే ఒకటి, వెడ్నెస్డే, థర్స్డే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అన్లిమిటెడ్ ఫుడ్ ఐటమ్ ఉంటుంది. ఏ రోజు ఏ ఫుడ్ ఐటమ్ ఉంటుందో నేను మళ్ళీ చెప్తాను క్లారిటీగా తెలుసుకొని. బట్ ప్రస్తుతానికి అయితే ఈ రోజు నాకు అన్ని అన్లిమిటెడే. చిత్తన్నా నువ్వు పంచులు పేలేటి చెప్పినావు అనుకో, ఇది నోట్లో పెడదాం. ఆయన ఇంకో ఆప్షన్ లేదు. మా వాడు నవ్వుతున్నాడు కూర్చొని. అవునా? నవ్వించండి ఇంకా బాగా. మీరు నవ్వండి, నవ్వుతూ ఉండండి. టేస్టీ తేనె ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్, గంట కొట్టండి, లేకపోతే వీలు కొట్టండి. మీరెంత నవ్విన లాస్ట్ కి ఏడిపిస్తాడు మా తమ్ముడు. అరే సరే, నాగార్జున గారు ఇది తిని టేస్ట్ చెప్పారు కదా, ఇప్పుడు ఉల్లు రింగ్స్ నాగ చైతన్య గారు తిని ఏం చెబుతారు చెప్పు. రాజవైద్యులు గారు వచ్చిన అడుగు. సరే ఆర్జీవి గారు. నేను ఇప్పుడు ఉల్లి రింగ్ తిన్నాను. చీజ్ తినాల్సింది నేను, చెప్పాల్సింది నువ్వు. మధ్యలో నువ్వేమని కొట్టన్నారు. అవును, ఒక పుర్రె గుర్తే గొట్టం గురించి చెప్తుంది. ఎందుకంటే పుర్రెను గొట్టానికే కదా వేలాడది. ఇది రాలే. ఉల్లిలో ఉల్లి రింగ్ దీన్ని చూస్తుంటే నాకు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు కూడా గుర్తొస్తుంది. అది ఎంత అందంగా ఉందో ఇది కూడా అంతే అందంగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. ఫుడ్ ఇస్తాన్ అమీర్పేట్లో నేను ఇప్పటి వరకు ఎక్కడ కూడా చూడలేదు. చాలా బాగుంది. దయచేసి అలా చూడ నాకు దృష్టి తగ్గుతుంది. అంటే అందం అన్నావు కదా, మరి నువ్వు లేవు కదా. అందం గురించి మన ఇద్దరమే మాట్లాడుకోవాలి. యాక్చువల్గా స్నాక్స్ అయ్యి మనం మోస్ట్ ఇక్కడ కంప్లీట్ చేసాము. ఇక్కడ ఐటమ్స్ ఎక్కువైపోతున్నాయి, ప్లేస్ షిఫ్ట్ చేద్దాం. మమ్మల్ని గెస్ట్ గా పిలిచి మమ్మల్ని తినమని చెప్పావు కదా. ఒరే 2 ప్లేట్లు నువ్వే కాల్ చేసినావు, మేమే ఎక్కడ తింటున్నాం చెప్పి. కింద ఆయన నోడు దాని కింద మళ్ళీ వాళ్ళు అంటారు నిజంగా. నువ్వు ఇంత తెలిసి రూమ్ లో వంట చేసుకోవు కదరా. ఈ లెక్కన 4-5 హోటళ్లు తిరిగి ఫుడ్ ఇస్తాను, కర్రీ ఇస్తాను, చెంచిస్తాను, పిస్ట్ ఇస్తాను. బాధ పెట్టకండి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఫ్రాంచైజీ అన్లిమిటెడ్ ఫుడ్ ఇస్తారు. ఈ కాన్సెప్ట్ వాళ్ళు వీళ్ళు ఫ్రాంచైజీ కూడా ఇస్తారండి. దాంతో పాటు ఇంటీరియర్ కూడా వీళ్ళే డిజైన్ చేస్తారు. దానికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను, వాళ్ళతో మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. అంటే ఎక్కడ కనిపించట్లేదు డిస్క్రిప్షన్ లో. యాక్చువల్గా వీళ్ళకి మనం ప్లేస్ ఇస్తే చాలండి, వాళ్ళే మనకి సర్టెన్ అమౌంట్ ఉంటుంది. అది మీకు వాళ్ళు కాల్ చేసుకుంటే మాట్లాడేసుకోండి. ఫ్రాంచైజీతో పాటు అన్లిమిటెడ్ ఫుడ్ వాళ్ళ కాన్సెప్ట్ కూడా వాళ్ళు మీకు ఇచ్చేసి ఈ యొక్క ఇంటీరియర్ డిజైన్ పైన గొడుగులు, ఈ టైర్లు చాలా ఉన్నాయి స్పెషాలిటీస్. వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్, కాంటాక్ట్ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా.
ఓకే అండి, అక్కడ ఐటమ్స్ కోసం ప్లేస్ చాలేదు మీకు. ఐటమ్స్ గురించి కాదు, నీ వల్ల ప్లే చాలేదు మాకు. ముగ్గురు ప్లేస్ నువ్వు ఒక్కడిగా ఆక్యుపై చేస్తున్నావు తెలుసా? నువ్వు తిన్నదంతా మొత్తం ఇక్కడే తెచ్చి ఆపుకుంటున్నట్టున్నావుగా. మొత్తం చూసినావా? నీకు డైనింగ్ టేబుల్ కూడా అవసరం లేదు, దీని మీద పెట్టుకొని తినొచ్చు. అరే నీ గోళ ముందు తినండి రా బాబు, గోళ చేయకుండా. స్పెషల్ ఐటమ్స్ వచ్చేసి అది ఇదేం చెప్పరా? పావు బాజీ కాదు, పావు బాజీ కాదు, పెద్ద డబ్బా రోటీ. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? పెద్ద డబ్బా రొట్టె, దొడ్డు డబ్బా రొట్టె అంటాం మేము. దిబ్బ రొట్టె అది. అప్పట్లో దిబ్బ రొట్టెలు అమ్మేటోనివి, అందుకే నీకు దెబ్బ రొట్టె. దెబ్బ రొట్టె కాదు. సర్లే ఇదేంటి? ఇదే అది పెద్ద దిబ్బ రొట్టె అయితే, ఈ చిన్న దిబ్బ రొట్టె ఇది దానికి కొడుకు. వడాపావు లోపల ఉంది కదా, ఇది దాంట్లో కలిపేసుకొని తినేసుకోవడమే. ఇది ఇదేంటో తెలుసా? ఆ. ఇది కూడా వడాపావే. రెండు అదే లేరా, నేను చెప్పాక మరి. మనం ఇది కూడా చెప్పాలి కదా. నెక్స్ట్ KFC స్టైల్ చికెన్ లెగ్ పీస్. ఏమైంది? ఊరికి అరవాలనిపించింది ఫ్రెండ్స్. చెప్పన్నా కొద్దిగా. ఇప్పుడు ఇది ఫుడ్ ప్రోగ్రామ్. సార్ ఏంటి సార్ అది? ప్రోగ్రామ్ ఆ. వీళ్ళు జబర్దస్త్ ఏంటది? ఫుడ్ 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 ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ కాదు, ప్రోగ్రామ్. మీరు ఇది జబర్దస్త్ అనుకుంటారా లేకపోతే రిచిపోదం బ్రదర్ అనుకుంటారా? సరే. జోడి. సరే ఇప్పుడు అంటే వాడికి నీకైతే జోడి చేస్తా, మాకు చేయనియ్యరు, మాకు చేయనియ్యరు. నెక్స్ట్ ఐస్ క్రీమ్ శాండ్విచ్ అంట. ఆల్రెడీ మెల్ట్ ఇది ఏం ఐస్ క్రీమ్? వెనిలా ఐస్ క్రీమ్. నాకు ఒక డౌట్, ఆ. ఎప్పుడు వెన్నెలా ఐస్ క్రీమ్ అంటారు, మరి చందమామ ఐస్ క్రీమ్ అని ఎందుకు అన్నారు? ఎందుకంటే చందమామ ఇక్కడే ఉంది కదా మా దగ్గర. అనుకుంటున్నావు కదా, అసలు అనుకోకు. చందమామలో ఉన్న మచ్చలా ఉంటాను. అరే సర్లే, నువ్వు టేస్ట్ చేయ బాబా. ఐస్ క్రీమ్ శాండ్విచ్. వావ్ వావ్ అని కాదురా, తినండిరా. రియల్లీ అసలు బాగుంది. ఆ టేస్ట్ వేరే 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 లెవెల్. ఎందుకంటే నేను తినలేదు ఇంకా. ఒక్క నిమిషం. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. చూడండి ఎలా తింటాడో. అన్న ఇది ఒరే ఒరే. ప్రకృతికి బ్రాండ్ అంబాసిడర్. ఏది ఏమైనా చాలా బాగుంది టేస్ట్ మాత్రం. ఐస్ క్రీమ్ శాండ్విచ్. శాండ్విచ్ అంటే చికెన్ చూసాను, మటన్ చూసాను, వెజ్ చూసాను, నాన్ వెజ్ చూసాను. ఏందండి చాక్లెట్ శాండ్విచ్ అంటే ఐస్ క్రీమ్? చాక్లెట్ అంటే మా అమ్మాయిలకి పిచ్చి. అమ్మాయిలు కదా, నీకెందుకు? అయ్యా. ఒకటి పాప ఒకటి వేసుకో, చాక్లెటే కదా తింటావు కదా. నేను ఇది ఐస్ క్రీమ్ శాండ్విచ్ టేస్ట్ చేస్తాను, చూస్తుంటేనే నాకు నూరు ఊరిపోతుంది. సూపర్. ఏ నీ అగడబడ్డ పోషవ్వా. అట్లా ఎందుకు తింటున్నావు? మెల్లగా తిను. నెక్స్ట్ ఇది ఒరేయ్, ఇస్తావుగా? ఓకే డన్. తీసుకోండి, చెరోటి వేసుకోండి. తిను. అరే దీనిపైన ఇది ఉందిరా. ఏం కాదు తిను, ఏం కాదు తిను. ఎప్పుడు నా దాని మీద ఆశ. నీది బంగారం, నీది బంగారం. నిజంగా అన్న సూపర్. KFC స్టైల్ చికెన్ అంటే రియల్లీ చాలా బాగుంది, నాకు ఫుల్ నచ్చింది. స్టైల్ చికెన్ కాదు కదా, స్టైల్ చికెన్. నేను మిస్టేక్ చేయలేదు, ఇంత బాగుంది. మంచిగా నోట్లో వేయగానే కరిగిపోతుంది. ఇలాంటి టేస్ట్ ఆయనే చిరంజీవి గారు. చిరంజీవి కాదు ఇది, షియాజీ షిండే. అది చెప్పాలి కదా మరి, లేకపోతే కూడా తీసుకోవాలి కదా. డైలాగ్ ఉంటది కదా, అది చెబితే మాకు గుర్తొచ్చింది. నంది సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. మీరు వెళ్ళి ఇక్కడ కింగ్ అని తీయండి, 200 సిద్ధర్ తప్పకుండా ఆడుతుంది. అక్కడ వస్తాడు, వాడు నేను చూస్తాడు. పావు బజీ తిందాం. దాంట్లోకి అది నంచుకొని తిను, సూపర్ ఉంటది. పాపా వాట్ ఏ బ్యూటిఫుల్ పాపా, ఎంత అద్భుతంగా తింటున్నావమ్మా వడాపావ్. చాలా బాగుంది కదూ. తిరేయ ఒక నిమిషం ఆగు, అది వాయిస్ ఎవరిదో చెప్పి చెయ్యి. ఎవరు? నేనెవరో గుర్తుపట్టకుండారే నీ జిత్తునే ఎవరు గుర్తుపట్టారు? నీ వాయిస్ ఇంకా మళ్ళీ మేము గుర్తుపట్టాలా? అలా చూసినా గుర్తుపట్టరు, ఇట్లా లుక్ ఇచ్చినా గుర్తుపట్టరు, ఆ ప్లేయర్ తీసినా గుర్తుపట్టారు. అరే నిజం చెప్పరా, నువ్వు రూమ్ లో 2-3 రోజుల నుంచి ఫుడ్ తినలేవు కదరా? లేదన్నా, మనం వచ్చింది ఫుడ్ ప్రోగ్రామ్. సరే కామెడీ చేద్దాం అనుకున్నావు. కామెడీ చేద్దాం అనుకున్నా. ఎక్కడ చేస్తావు? ఇక్కడే చేస్తా. నేను అక్కడ చేస్తా, ఇక్కడ చేస్తా. నువ్వు ఎక్కడ చేస్తావు చెప్పు నాకు. నేను ఎక్కడైనా చేస్తా. రియలీ టాలెంటెడ్ ఎవరన్నా ఉన్నారు జబర్దస్త్ లో అంటే 5 మనే బొక్కేం కాదు, మలుపు తిరిగే క్యారెక్టర్లు
జబర్దస్త్ లో చేసేది ఒక జిగేల్ జితేంద్ర. జిగేల్ జితేంద్ర కొత్తగా ఇంకో team కూడా రాబోతుంది. జితేంద్ర కాదు, జిల్ జిల్ జితు. జిల్ జిల్ జిత్తు. ఒక్కసారి ప్లీజ్ ఈ వర్డ్స్ వెనక్కి తీసుకో. ఓకే. తుజ్జి నేను వర్డ్స్ వెనక్కి తీసుకోమంటే తుజ్జి ఇలిగిజి. ఎంటర్టైన్మెంట్ దాంట్లో కట్ చేసుకుంటాడు. కామెడీ వద్దు అన్నకి, ఓన్లీ ఫుడ్డే. సరే ఓకే, ఇప్పుడు మన పావు బాజీ రివ్యూ మన ప్రవీణ్ ఇస్తాడు. ఎట్లుందిరా? నిజంగా బాగుంది పావు బాజీ. మనం బయట నార్మల్ గా మన పానీపూరి కాడ అక్కడిక్కడ తింటాం కదా, దానికంటే 100 రేట్లు బెటర్ అబ్బా ఇక్కడ. చాలా బాగుంది. తక్కువ టేస్ట్ రేట్లో వేరు. తినేసి. సరే అమ్మ పావు బాజీ తిన్నాడు. ఇది షోలే కుల్చా అంట. ఇది షోలే కుల్చా. अरे भाई बहनों, आपके सामने 1 करोड़ की क्वेश्चन दे रहा है शोले. అవును షోలే ఏమన్నావు? కుల్జా. షోలే కుల్జా. ఏమండి ఇది దానికన్నా కర్రీ సూపర్ గా ఉంది. అరే ఎవరిని నా కర్రీ అంటున్నావు? చెప్పు ఎవరిని అంటున్నావు? చెప్పు, జితేంద్ర అంటున్నావా? అది నన్ను అనలేదు, వాడు ఏదో అన్నాడు వేరే ఉద్దేశం. అరే కర్రీ కర్రీ మళ్ళీ అయ్యో, 2 సార్లు కర్రీ నిన్నే. అయ్యో వాడు ఒక్కసారి అన్నాడు, నువ్వు 10 సార్లు కర్రీ కర్రీ 4 సార్లు కర్రీ 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 అన్నాడు నిన్నే. అరే నాయనా కర్రీ అంటే కూరరా నాయనా. కూర నన్ను ప్రేమతో రే మొత్తం ఒకటేసారి కొరకాలి. ఇప్పుడు బయట మొత్తం ఒకేసారి రా, సగానికి సగం బాగా లోపలికి అట్లీస్ట్. అదే నీకు అలవాటే కదా కొరకడాలు. మొత్తం కాదు సగమైనా కొరుకు. ఏంట్రా సగం సగం తింటావు? చాలా బాగుందమ్మా. వడాపావ్ అంటే ఇలా గట్టిగా నొక్కి పట్టి తింటే ఏదో వస్తుంది అనుకున్నా, కానీ ఇంత టేస్ట్ వస్తుందని నాకు ఇప్పటి వరకు తెలియదు. ఎంత బాగుందంటే హోటల్ పేరేంటి ఏదో అన్నా? ఒక్క నిమిషం, అది గొంతులు ఇరుక్కుంది, మింగిన తర్వాత చెప్పు నువ్వు డైలాగ్. నేను డైలాగ్ అది కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది. ఒక నిమిషం భయ్యాన్ని పిలుద్దాం. బ్రదర్ ఒకసారి ట్రెండ్ బ్రదర్ హార్ట్ ఓనర్ అయినా అన్న మా వాడి ఇప్పుడు వాయిస్ చెప్పండి. వాయిస్ ఎవరితో చెప్పండి. మాట పడుతా. థ్యాంక్ యూ అన్న. అన్న కృష్ణరాజు గారు అంటయ్యా. దగ్గరనే ఉన్నాడు ప్రకాష్ రాజ్. ఏమిచ్చాను మీకు? ఫుడ్ ఇస్తానులోకి తీసుకొచ్చా. ఈ KFC చికెన్ ఇచ్చా, వడాపావ్ ఇచ్చా. ఈ జన్మకే వాడు నీ కంటెస్టెంట్, ఈ జన్మకే ఇది KFC చికెన్. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు ఫుడ్ ఇస్తా అని చెప్పేసి ఇచ్చాడు, మరి నువ్వు కామెడీ ఇస్తా అని మాట ఇచ్చావు, మరి ఇచ్చావా? కామెడీ అంటే వచ్చేది కాదమ్మా, తెచ్చుకోవాలి. ఓకే అన్న, ఓకే. లెట్స్ స్టార్ట్ టేస్టీ తేజ. అలా ఖాళీ కూర్చుండే బదులు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, కొద్దిగా ఎంకరేజ్ చేయండి చిన్నపిల్లగాన్ని. ఒరే బెదిరిస్తావేంట్రా, మెల్లిగా అడగొచ్చు కదరా. కొద్దిగా ఎంకరేజ్ చేయండి. టేస్టీ తేజ ఛానల్ చూస్తే మీ నోరు కూడా ఊరాలంటే పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి. అయ్యా నువ్వు కొట్టవద్దు, కొట్టించుకోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టేస్టీ తేజ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి. మనడు అప్డేట్ కొత్త అన్ని ఇస్తుంటాడండి, అవి చూసి ఎంజాయ్ చేయండి, ఎంటర్టైన్మెంట్ అండి, హ్యాపీగా ఉండండి. డెలివరీ డేట్ ఎప్పుడు? డెలివరీ డేట్ ఏంది అంటే ఇంకా 2 రెస్టారెంట్లకు వెళ్తే వచ్చేస్తాడు వాడే బయటికి. ఆల్రెడీ మొక్కలు మండిపోయి ఉన్నాయి చూడండి, మళ్ళీ ఎంత మండుతుంది. ఇది కూడా అరే ఇందాక ఏదో మగలో టచ్ చేయాలని అంటే ఏదో ఒక వంకతోటి ఇలా పట్టుకోవడం ఇలా పట్టుకోవడం చూస్తున్నా. అన్ని అందరూ అందరూ చూస్తున్నారు వాళ్ళు కూడా. అంటే మా మధ్యలో ఏం లేదు, మీరు ఎందుకు లేదు, ఇంత గ్యాప్ ఉంది. ఇందరికి చెప్తున్నావా వీళ్ళ మా మధ్య రాయమని? మధ్యలో ఏం లేదు, మీరు మళ్ళీ ఏమేమో రాయకండి. ఎవరికి రాయడానికి నువ్వు చెప్పినా రాయరు మీరు. ఇలా పట్టుకున్నానని అలాంటి ఏమనుకోకండి. ఏమో ఒక అన్నా అవన్నీ ఎక్కువ ఉంటా ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. నైస్ బ్రో. అది ఓకే వాడి అనవసరంగా ఇచ్చాను అనుకున్నాను. ఓకే డన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రవీణ్ థ్యాంక్ యూ, ఫైమా థ్యాంక్ యూ అమ్మా,
అరే జిత్తు థ్యాంక్ యూ సో మచ్ రా. యాక్చువల్లీ నేను ఈ రోజు నేను గ్రేట్ అన్న. ఏమ్మా వాళ్ళు పిలిస్తే వచ్చారు, నేను పిలవకుండా వచ్చా. అదే బాబా. పిలవని పేరెంటానికి కుక్కల హడావిడి అంటారు చూడు. అవన్నీ వచ్చావు కదా ఊళ్ళో పెళ్లి కుక్కలు ఆడేది. అయ్యో సారీ, ఇలా మార్చేసారా ఈ మధ్య. యాక్చువల్ గా నువ్వు ఇంగ్లీష్ లో చదువుతా ఉంటావు. ఆ ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? నేనే మా గురువు గారు భాస్కర్ అన్న దగ్గర నేర్చుకున్నా. ఈ రోజుకి చాలండి ఇది బాయా. What is ఇక్కడ this నుంచి వచ్చిందా? restaurant? వచ్చిందన్న, ఇక్కడ నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చింది, మొన్న ఇక్కడ నుంచి వచ్చింది. ఓకే ధనండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. Bye.